హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈ రోజు వీడియోలో నువ్వులు పల్లీలు కాంబినేషన్లో లడ్డు చూపిస్తున్నాను. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఈ లడ్డూని ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసి బ్యాక్ పెయిన్తో బాధపడతారు కదా, అలాంటి వారికి ఇది తినడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. బెల్లం వేయడం వల్ల ఐరన్ పెరిగి రక్తహీనత కూడా తగ్గుతుంది. ఎదిగే పిల్లలకు కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ సంక్రాంతికి జంతికలతో పాటు వీటిని కూడా ట్రై చేసేయండి. ఇంకా ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు నువ్వులు వేసుకోండి. నువ్వుల క్వాంటిటీ అనేది మీరు ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగిన విధంగా వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో రంగు మారే వరకు వేయించుకోవాలి. నువ్వులు ఇలా బాగా వేగి లేత గోధుమ రంగులోకి వచ్చాక వీటిని ప్యాన్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. దీనిలోనే 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి ఎంతలా వేగాలంటే పంట కింద వేస్తే కరుక్కుమనేంతలా వేయించుకోవాలి. అలా అయితే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు బాగా వేగిపోయాక వీటిని పక్కకు తీసుకుని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వాటిని బాగా పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలాగా చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జారులో మనం ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా వేసుకోండి. నువ్వులు మాత్రం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. దీనిలోకి నేను అయితే 1.5 కప్పు బెల్లం తురుమును తీసుకుంటున్నాను. 1 కప్పు నువ్వులకి 1.5 కప్పు బెల్లం సరిపోతుంది. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పల్లి పొడి, నువ్వుల పొడితో పాటు బెల్లాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్నాక మరొకసారి మిక్సీ జారులో వేసుకోండి. వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం జిగురికి మనకి లడ్డూ చేయడానికి ఈజీ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలో వేయించిన బాదం జీడిపప్పుని పొడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నేను అయితే దీన్ని మా పాప కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అందుకు పొడి వేస్తున్నాను. మీ దగ్గర పొడి లేకపోతే పల్లీలతో పాటు 4 జీడిపప్పు 4 బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. ఈ పొడులన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో మీకు నచ్చితే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేను అయితే నెయ్యి వేయట్లేదు. దీనిని ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా ఒత్తుకోవాలి. ఇలా పొడి మొత్తాన్ని బాగా ఒత్తుకుంటూ ఉండలలాగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న లడ్డూలని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 months వరకు నిల్వ ఉంటాయి. అంతేనండి, నోట్లో వేయగానే కరిగిపోయే నువ్వుల లడ్డు రెడీ. ఇలాంటివి చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎనీమియా, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.